హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన జాబ్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జాబ్కు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ జాబ్లకి ఎటువంటి రాత పరీక్ష లేదు, డైరెక్ట్ పోస్టింగ్ ఉంటుంది. మరియు ఈ పోస్టింగ్ అనేది కూడా మీ యొక్క సొంత రాష్ట్రం అయిన తెలంగాణలో ఉంటుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లో లిస్ట్ చేయబడిన కొన్ని జాబ్స్కి కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ జాబ్స్ అన్నీ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, యాంటిసిపేటెడ్ వేకెన్సీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అని చెప్పి నోటిఫికేషన్ నేమ్ ఇచ్చారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్ అని చెప్పి మనకు ఇక్కడ నోటిఫికేషన్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 9 రకాల పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకు టోటల్గా టైప్ ఆఫ్ వేకెన్సీస్ 9 ఉన్నాయండి. దాంట్లో మొదటిది వచ్చేసి యూడిసి ఒక పోస్ట్ ఉంది. బీకామ్ లేదా 15 years ఆఫ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఏ క్లర్క్గా ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి. అండ్ కంప్యూటర్ లిటరేచర్, ఎంఎస్ ఆఫీస్, టాలీ ఎట్సెట్రా. కంప్యూటర్ సావీ, 2000 కీస్ డిప్రెషన్ పర్ అవర్, 2000 కీస్ని ప్రెస్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న వ్యక్తులు కావాలి ఈ యూడిసికి. అదేవిధంగా రిలవెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్డ్ బై స్కూల్స్, అంటే స్కూల్స్ రిలవెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే కనుక దానిపైన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళకు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ఐటీ సూపర్వైజర్ ఒక పొజిషను. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అడ్వాన్స్డ్ డిప్లొమా ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ హార్డ్వేర్ విత్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ అండ్ ల్యాన్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఆర్డిబిఎం విత్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అనేది కావాల్సి ఉంటుంది. థర్డ్ పొజిషన్ ఎల్డిసి 2 పొజిషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లేదా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ క్లర్క్ ఉండాల్సి ఉంటుంది. అండ్ కంప్యూటర్ లిటరసీ అనేది కావాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ లైబ్రేరియన్ ఒక పొజిషన్ ఉంది. బీఎస్సీ లైబ్రేరియన్ కలిగి ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్సెస్ అనేది దీనికి క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ రిసెప్షనిస్టు, ఓన్లీ ఒక పొజిషన్ ఉంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి లేదా 10 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్ కలిగి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ లిటరసీ అనేది కలిగి ఉండాలి. కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దాంతోపాటు 12,000 కీస్ పర్ డిప్రెషన్ పర్ అవర్ అనేది ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ సైన్స్ ల్యాబ్ అటెండెంట్ 2 పొజిషన్స్. దీనికి 10+2 విత్ సైన్స్ అనేది ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్నెట్, ఈమెయిల్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కలిగి ఉండాలి. అదేవిధంగా ఏజ్ 35 years బిలో అనేది ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంటుంది. మినిమం 10+2 విత్ 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ పెరిఫెరల్ అండ్ నెట్వర్కింగ్ పైన నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ పారామెడిక్స్ 2 పొజిషన్స్ ఉన్నాయి. 10+2 అండ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ విత్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఫీమేల్ పారామెడిక్స్ షుడ్ బి గివెన్ ప్రిఫరెన్సెస్, అంటే ఫీమేల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పొజిషన్ క్లరికల్ అకౌంటెంట్, క్లరికల్ ప్రీ ప్రైమరీ స్కూల్ కింద ఒక పొజిషన్ వేకెన్సీ ఉంది. కామర్స్ గ్రాడ్యుయేట్ ఉండాలి లేదా 15 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్ అనేది ఉండాలి. తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతోపాటు 1 year డ్యూరేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా 12,000 keys డిప్రెషన్ పర్ అవర్ అనేది క్యాపబిలిటీ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ విధంగా అప్లై చేయాలి. ఈ అప్లికేషన్ అనేది ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ని కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫాము మరియు నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దానికి కావలసిన నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసి మొత్తం ఫిల్ చేసి సిగ్నేచర్ చేసి బై హ్యాండ్ కానీ బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం జేజే నగర్ పోస్ట్ సికింద్రాబాద్కి రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ బై హ్యాండ్ ఇస్తే కనుక January 10th, 2024 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ లాస్ట్ డేట్ లోపు మీరు బై రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా బై హ్యాండ్ కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయవచ్చు. ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే 100 రూపాయలు డీడీ అనేది తీయవలసి ఉంటుంది. ఈ డీడీ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సికింద్రాబాద్ పేరు మీద తీయవలసి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి కానీ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. డీడీ 100 రూపాయలు తీయవలసింది అన్ని రకాల కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థులు కంపల్సరీగా తీయవలసి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి టోటల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ని జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసి బై పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ ద్వారా కానీ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే వాళ్ళను ఇంటర్వ్యూ కోసము ఇన్వైట్ చేస్తారు, వాళ్ళను ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, దయచేసి గుర్తుంచుకోండి, ఇది మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన సొంత రాష్ట్రంలో పొజిషన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్స్ కంపల్సరీగా అప్లై చేసుకోండి. వాళ్ళకు సొంత రాష్ట్రంలోనే వేకెన్సీ ఉంది, సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ పోస్టులు అనేది అరుదుగా పడుతూ ఉంటాయి, జనరల్గా రావు. ఒకవేళ వచ్చినాయంటే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని వాటిపైన ట్రాకింగ్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియాలి కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ పొజిషన్స్ని అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సరిగా ఫిల్ చేయకపోయినా, మీ యొక్క ఇన్ఫర్మేషన్ని పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోయినా, మీ యొక్క సర్టిఫికేట్స్ని కానీ డాక్యుమెంట్స్ కానీ పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయలేకపోయినా మీ అప్లికేషన్ అనేది ఎనీ స్టేజ్లో రిజెక్ట్ అవుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్, కేర్ఫుల్గా మీరు నోటిఫికేషన్ చదవండి, అప్లై చేయండి, జాబ్ను పొందండి. సో థ్యాంక్ యూ అండి. అంతేకాకుండా మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీ యొక్క లైక్స్ మాత్రమే మాకు ఒక బూస్టింగ్గా పనిచేస్తాయి. మీరు ఈ విధంగా లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మాకు ఇంకా కొత్త విషయాలను తీసుకొచ్చి మీ ముందుకు నిలపాలి అనే ఉద్దేశం, ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.